నక్సలైట్లకు పోలీసులకు జరిగిన కుమ్ములాటలో 4 చీమలు 5 క్రిమి కీటకాలు మరణించాయని పోగట్ట. పోలీసులకు కోపం వచ్చి గాల్లో గన్ పేల్చగా ఆ చప్పుడికి గుండాగి 5 బొద్దింకలు మరణించాయి. నిన్న మధ్యాహ్నం మేదీపట్నం మీదుగా వెళ్తున్న వాటర్ ట్యాంక్ పాడైపోగా ఆ నీటి వరదకు రైతు బజార్లోని దోమలన్నీ కొట్టుకొచ్చి ట్రాఫిక్ జామ్ అయింది. మరొక బ్రేకింగ్ న్యూస్. నిన్నటి రోజు జరిగిన దోమల ఈగల కొట్లాటలో కొన్ని ఈగలు దోమలు గాయపడ్డాయి. వాటిలో 2 దోమలు మరణించాయి. గాయపడిన కొన్ని ఈగలను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాయి. 2 ఈగలకు ఆక్సిజన్ పెట్టి బతికించడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని దోమలకు వెంటిలేటర్ పెట్టారు. వాటి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ గారు చెప్పారు. మరిన్ని విశేషాలకు మనతో TV9 రాంబాబు మాట్లాడతారు. చెప్పు రాంబాబు, అక్కడి పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు ఉదయం ఈగలకు దోమలకు పెద్ద ఘర్షణ జరిగింది. దానిలో కొన్ని మరణించాయి, కొన్ని చికిత్స పొందుతున్నాయి, కొన్ని గాయపడ్డాయి. దీనికి కారణం ఏమిటో అని పోలీసులు పరిశోధన చేయగా పరస్పర కలహారే కారణమని తెలిసింది. హలో గంగా, వినపడుతుందా? వినపడుతుంది, చెప్పు రాంబాబు. మరణించిన దోమలకు సంతాపం వ్యక్తం చేస్తూ దీని కారణమైన వారిని వదిలిపెట్టమని, వారిపై కఠిన చర్య తీసుకోవాలని, దేని పక్షాన ధర్నా చేస్తామని దోమల సంఘ నాయకుడు గబ్బర్ సింగ్ హెచ్చరించాడు. గంగా. ఓకే, థ్యాంక్ యూ రాంబాబు. విన్నారుగా అక్కడి పరిస్థితిని, వింటూనే ఉండండి. ఇప్పుడు క్రీడా వార్తలు. ఇటీవల ఆడిన క్రికెట్ ఆటలో ఆదర్శ్ కొట్టిన బంతి పైకెగిరి ఇంతవరకు భూమికి చేరలేదు. ఆ బంతి కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. అందిన తాజా వార్త. ఈరోజు సన్సిటీ గౌతమ్ మోడల్ స్కూల్లో జరుగుతున్న వార్షిక మహోత్సవమునకు అనేక మంది ప్రముఖులు విచ్చేశారు. వారి కరతాళ ధ్వనులతో ఆ ప్రాంగణమంతా మార్మోగిపోతుంది. చూస్తూనే ఉండండి. ఇంతటితో